హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం హైదరాబాదీ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయబోతున్నాం. ఇది అందరికీ ఎంతో ఫేవరెట్ డిష్. స్పెషల్గా బిర్యానీ లవర్స్ కోసం యూనిక్ ఫ్రాగ్రెన్స్, రిచ్ స్పైసెస్ మరియు టెండర్ చికెన్ ఈ బిర్యానీని హైలైట్ చేస్తాయి. స్పెషల్ అకేషన్ కావచ్చు లేదా బిర్యానీ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఈ రెసిపీని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పే టిప్స్ అండ్ కొలతలు పాటిస్తూ చేస్తే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని రైస్ని బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 kg చికెన్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి తీసుకోవాలి. అందులోకి కొద్దిగా కొత్తిమీర, పెరుగు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, పసుపు, ధనియాల పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి బాగా కలిపి 10 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక పాత్రలో వాటర్ తీసుకొని బిర్యానీ స్పైసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసి మూత పెట్టి బాగా మరగనివ్వాలి. అడుగు మందంగా ఉండే ఇత్తడి పాత్ర తీసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, తగినంత ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ అందులో వేసి మూత పెట్టి వాటర్ ఇంకే వరకు కలుపుతూ వేయించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ అందులో వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి 80% వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ ఇలా వేగిన తర్వాత 80% కుక్ చేసుకున్న రైస్ని లేయర్గా వేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని, కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకోవాలి. కలర్ కోసం కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి ఆ పాలని స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నాకు అవైలబుల్గా లేదు కాబట్టి నేను యూజ్ చేయలేదు. మీకు అందుబాటులో ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి మైదా పిండిలో వాటర్ వేసి కలుపుకొని ఆవిరి బయట వెళ్లకుండా సీల్ చేసుకోవాలి. ఇలా సీల్ చేసుకున్న తర్వాత దానిపైన వెయిట్ పెట్టి 15 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి. సీల్ చేసుకున్న మైదా పిండిని ఓపెన్ చేసి బిర్యానీని కదపకుండా 1 మినిట్ అలాగే ఉంచాలి.
అంతే అండి, హైదరాబాదీ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది మీరు అందరూ తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.